క్లాస్ 29 అండ్ 30 ఫ్లవర్ లోడ్ స్టిచ్. మీకు ఈ వీడియోలో ప్యాడెడ్ ఫ్లవర్ లోడ్ స్టిచ్ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అంటే డిఫరెంట్ ఫ్లవర్స్‌కి పెటల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అవి మనం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను మీకు కొంచెం పఫీగా స్టిచ్ చేసుకోవడానికి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ కోసం పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి దానికి హారిజాంటల్‌గా అంటే మనకున్న పెటల్‌కి మధ్యలో ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత దీని మీద మనం వర్క్ అనేది చేసుకోవాలి. అయితే ప్లెయిన్‌గా స్టిచ్ చేయడము, ఈ ప్యాడెడ్‌గా స్టిచ్ చేయడము అండ్ డిఫరెంట్ ఫ్లవర్‌లో మనం ఈ లోడ్ స్టిచ్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఈ వీడియోలో 3 వేస్‌గా చూద్దాం మనము. ఫ్లవర్స్‌లో పెటల్స్ అన్నీ ఒకేలాగా ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి అన్నాను కదా! అదేంటంటే పైన, కింద చూసుకోవాలి మనం స్టిచ్ చేయడానికి. సో, పైన మనకి ఒక 10 రింగ్స్ వచ్చినాయి అనుకోండి. కింద ఒక 8, 9 వచ్చినా కానీ ఎక్స్ట్రా సపోర్ట్ రింగ్స్‌ని ఒకే హోల్‌లో నుంచి తీసుకుంటే 2, 3 టైమ్స్ సరిపోతుంది. అలా కాకుండా 10 టైమ్స్ పైన వస్తది. కింద సైడ్ 4, 5 పట్టే అంతే స్పేస్ ఉందనుకోండి. అంటే పైన ఎక్కువ స్పేస్ ఉండి కింద చాలా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మనం అది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మనం నెక్ చుట్టూ లోడ్ స్టిచ్ చేసేటప్పుడు డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి కదా నెక్స్. అవి ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం మనం. సో, ఎక్కువ స్పేస్ పైన ఉంటది. తక్కువ స్పేస్ కింద ఉన్నప్పుడు అంటే మనం డిఫరెంట్ షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా స్పేస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ చూడండి ఈ పెటల్‌కి ఏమైంది అనంటే ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది. ఇక్కడ చాలా తక్కువ హాఫ్ కంటే తక్కువగా ఉంది. సో, ఇలాంటిది మనం ఒక డిఫరెంట్ లాగా స్టిచ్ చేయాలి. ఇది మన నెక్ షేప్స్‌కి ఎక్కువగా యూజ్ అవుతది. ఇది చూడండి కొంచెం పర్వాలేదు. అంటే పైన కంపేర్ చేసుకుంటే కొంచెం కింద ఎక్కువ స్పేసే ఉంది. అంటే పైన 10 రింగ్స్ అనుకోండి. కింద ఒక 8, 7 వచ్చినా కానీ చేసుకోవచ్చు. సో, ఇవి 2 నేను ఆ విధంగా చూపిస్తా ప్లెయిన్ టైప్‌గా. అంటే డైరెక్ట్ స్పేస్ పైన ఎక్కువ ఉంది. కింద కూడా కొంచెం ఈక్వల్‌గా అనమాట. మనం నార్మల్ లోడ్ స్టిచ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవడం. కానీ కింద సైడ్ ఏం చేయాలి అనంటే ఒకే హోల్‌లో ఒక 2, 3 టైమ్స్ సేమ్ సపోర్ట్ రింగ్ తీసుకోవడం. ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను నార్మల్‌గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. కొంచెం పఫీగా కావాలని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. పర్వాలేదు మాకు ప్లెయిన్‌గా సింపుల్‌గా సరిపోతుంది అని అనుకుంటే పైపింగ్ థ్రెడ్ పెట్టకుండా ఈజీగా నార్మల్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. లోడ్ స్టిచ్ మనం ఒక లైన్ మీద చేసుకునేది ఇక్కడ ఏంటంటే ఒక పెటల్ షేప్‌లో చేస్తున్నాం. లీఫ్‌కి కూడా అదే విధంగా కదా! ఒక లీఫ్ షేప్‌లో స్టిచ్ చేసుకున్నాం లోడ్ స్టిచ్‌ని. ఇక్కడేమో పెటల్ షేప్‌లో స్టిచ్ చేస్తున్నాం అంతే. ఈ విధంగా మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకో పెటల్‌ని నేను ప్లెయిన్‌గా నార్మల్ లోడ్ స్టిచ్ చేసినట్టుగా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ పైన, కింద ఈక్వల్‌గా ఉంది. ఈక్వల్ మీన్స్ దరిదాపులుగా ఈక్వల్‌గా ఉంది. సో, నార్మల్‌గా కింద నుంచి పైకి తీసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ లాగా. ఈ విధంగా సింపుల్ లోడ్ స్టిచ్‌లో మనం ఈ పెటల్‌ని ఫిల్ చేసేసుకున్నాము. ఈ 2 పెటల్స్‌లో పైన, కింద కూడా మాక్సిమం ఈక్వల్ సైజులో ఉన్నాయి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో.
పైన చూడండి చాలా పెద్దగా ఉంది. లోడ్ స్టిచ్ లాగా ఫిల్ చేయాలనుకుంటే మరీ సపోర్ట్ రింగ్స్ అనేవి అంత చిన్నగా తీయలేం కదా మనము. సో, మనం దానికి ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవ్వాలి. అదేంటంటే ఎమ్ షేప్ అంటాం. ఎమ్ షేప్ లాగా మనం స్టిచ్ చేసుకోవడం. దీన్ని మనం మధ్యలోకి హాఫ్‌గా డివైడ్ చేసుకోవాలి ఒక పెటల్‌ని. కింద నుంచి పైకి రావడం ఫస్ట్ టైం. ఇప్పుడు మిడిల్ వరకి. ఇప్పుడు పైకి, మళ్ళీ కిందకి. కింద నుంచి పైకి, మిడిల్, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. అంటే ఒకసారి కిందికి వెళ్ళిపోతాము, ఒకసారి మిడిల్ వరకే ఆగుతామనమాట. మనకి పైన పెటల్‌కి 10 రింగ్స్ వచ్చాయనుకోండి, కింద 10 పట్టేంత స్పేస్ లేదు కాబట్టి కిందకి 5 టైమ్ వెళ్తుంది, మిడిల్‌లోకి 5 టైమ్ వెళ్తుందనమాట. సో, ఒక సైడ్ ఎక్కువ స్పేస్ ఉండి, ఒక సైడ్ తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మనం ఈ ఎమ్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇది నెక్ షేప్స్‌లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. టర్నింగ్ పాయింట్స్, రౌండ్ నెక్, లీఫ్ నెక్, స్క్వేర్ నెక్, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా! అలాంటప్పుడు స్పేస్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఉంటది, ఒక దగ్గర తక్కువ ఉంటది. అలాంటప్పుడు మనం దీన్ని ఫాలో అవ్వాలి. చూడండి, నేను ఫస్ట్ రింగ్ కింద నుంచి డైరెక్ట్ పైకొచ్చేసాను. సపోర్ట్ రింగ్. మళ్ళీ కిందకే వెళ్ళాను. సపోర్ట్ రింగ్. పైకి వచ్చాను. సపోర్ట్ రింగ్. ఇప్పుడు మిడిల్ వరకే వెళ్తాను. మళ్ళీ సపోర్ట్ రింగ్. పైకొచ్చేయాలి. సపోర్ట్ రింగ్. ఇప్పుడు కిందకి వెళ్ళండి. సపోర్ట్ రింగ్. మళ్ళీ ఫుల్ పైకి. సపోర్ట్ రింగ్. ఇప్పుడు మిడిల్ వరకే వెళ్ళాలి. అంటే ఒకసారి కిందకి వెళ్ళాలి, ఒకసారి మిడిల్ వరకే వెళ్ళాలి. సో, అలాంటప్పుడు ఏంటి అనంటే పైన మనకి 10 రింగ్స్ వస్తే మిడిల్ వరకి 5 వెళ్తాయి, కింద వరకి 5 వెళ్తాయి. సో, స్పేస్ అనేది మనం ఫుల్‌గా ఫిల్ చేసుకోగలుగుతాము. ఆ పెటల్ కూడా ఫుల్‌గా లోడ్ స్టిచ్‌తో ఫిల్లింగ్ అనేది అయిపోతుంది. సో, ఈ ఎమ్ షేప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బాగా ఎక్కువగా అయితే నెక్ షేప్స్ స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఈ ఎమ్ షేప్‌ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోవాలి. పెటల్స్‌కి ఈ చివర, ఆ చివర 1 టైమ్, 2 టైమ్స్ కింద నుంచి తీసుకుంటే మీకు అంటే దాని షేప్‌ని బట్టి తీసుకోవాలి మనము. ఫస్టే మిడిల్‌కి వెళ్ళొద్దు. ఫస్ట్ రింగ్ లేదు రెండో రింగ్ కింద దాకా స్టిచ్ చేసుకొని, థర్డ్ రింగ్ నుంచి మళ్ళీ చివరి దాకా ఆ విధంగా చివరి 2 రింగులు మళ్ళీ కింద దాకా తీసుకోవాలి. మిడిల్‌లో ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర మనం ఆ ఎమ్ షేప్‌ని ఫాలో అవ్వాలి. ఈ 2 పెటల్స్‌ని నేను ఎమ్ షేప్‌లో ప్లెయిన్ పెటల్స్‌ని స్టిచ్ చేశాం కదా! ఒకవేళ అదే మనం కొంచెం పఫీగా కావాలి, కొంచెం ఉబ్బెత్తుగా కావాలి, పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయాలని అనుకున్నప్పుడు, మనం ఈ ఎమ్ షేప్ లాగా లోడ్ స్టిచ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ లాస్ట్ పెటల్‌లో చూపిస్తాను. ఇవి 2 ప్లెయిన్ అనమాట. ఎమ్ షేప్ లాగా. మనకి ఎక్కడ గ్యాప్ రాదు. నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యాడెడ్ ఎమ్ షేప్ లోడ్ స్టిచ్ చూద్దాం. ఫస్ట్ రింగ్ పైకి వెళ్ళిపోయా, సపోర్ట్ రింగ్. సెకండ్ రింగ్ కూడా కిందకి వచ్చేసా. థర్డ్ రింగ్ పైకి వెళ్ళాను, సపోర్ట్ రింగ్. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ కింద వరకి, అంటే మరీ లాస్ట్ లైన్ కాకుండా పైపింగ్ థ్రెడ్ కింద వరకి రావాలి. అంటే మిడిల్ అనమాట. ఇప్పుడు మొత్తం కిందకి, ఇప్పుడు మొత్తం పైకి, ఇప్పుడు మళ్ళీ మిడిల్ వరకి. అంటే ఆ పైపింగ్ థ్రెడ్ కిందకి. పైకి వేసుకోవద్దు, ఇది చూసుకోండి మీరు. పైకి వేసుకుంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో, కిందకొచ్చాను, పైకి, ఇప్పుడు మిడిల్ వరకి. అంటే పైపింగ్ థ్రెడ్ కిందకి. సపోర్ట్ రింగ్ ఫుల్ పైకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఫుల్ కిందకి రావాలి. సపోర్ట్ రింగ్ ఫుల్ పైకి, సపోర్ట్ రింగ్ ఇప్పుడు మిడిల్ వరకి. పైపింగ్ థ్రెడ్ ఎప్పుడు యూజ్ చేసినా అంతే, ఆ పైపింగ్ థ్రెడ్ కింద వరకు రావాలి, మిడిల్ వరకు రావడం అనేది. సో, ఈ విధంగా మనం ఎమ్ షేప్‌లో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పెటల్స్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని చుట్టూ బోర్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎప్పుడూ చెప్పేదే సిల్క్ థ్రెడ్ లేదు జెరీ థ్రెడ్ లేదా బీడ్స్, అది మన చాయిస్ అనమాట. నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి బోర్డర్ లాగా వేస్తున్నాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మన
పెటల్ అంటే ఆ లోడ్ స్టిచ్ చేస్తున్నాం కదా! ఆ లోడ్ స్టిచ్‌కి, చైన్ స్టిచ్‌కి మధ్యలో గ్యాప్ అనేది అసలు ఉండొద్దు. దానికి అటాచ్ అవుతూ మన బోర్డర్ అనేది ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హ్మ్. బీడ్స్‌కైనా ఇలా చేసుకున్న లోడ్ స్టిచ్‌కైనా వేసుకునే బోర్డర్ అనేది గ్యాప్ వస్తుంది చాలామందికి. సో, ఆ గ్యాప్ అనేది ఉండొద్దు. లోడ్ స్టిచ్, చైన్ స్టిచ్ 2 అటాచ్ అయ్యి ఉండాలి. నేను మొత్తం చైన్ స్టిచ్ వేసేసి మధ్యలో ఒక 4 బంచ్ బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ లుక్ కోసం అంతే. సో, ఈ విధంగా మనం 3 వేస్‌లో అంటే ప్లెయిన్ లోడ్ స్టిచ్, ఎమ్ షేప్‌లో నార్మల్‌గా అండ్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ 3 వేస్‌లో మనం ఒక షేప్‌ని ఫిల్ చేసుకోవచ్చు.